గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మాలేష్ని మాడుతున్నాను. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక వికసిత భారత్ రోజ్గార్ మరియు ఆజీవిక మిషన్ గ్రామీణ కొరకు హామీ విబి జీరామ్జీ వికసిత భారత్ జీరామ్జీ చట్టం 2025 125 రోజులు ఉపాధి హామీ వేతనం. గ్రామాలు ఇప్పుడు విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతాయి. ఆశ్రయాలు మరియు ఆనకట్టలు నిర్మించబడతాయి. పునరావాస పని ప్రారంభమవుతుంది. మన గ్రామాలు ప్రతి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాయి. వికసిత గ్రామ పంచాయతీలు వికసిత భారత్ కొరకు మార్గం సుగమం చేస్తున్నాయి. ఉపాధి పథకం 125 రోజులుగా పెంచిన దానికి విబి జీరామ్జీ పేరుతో మార్పు చేసిన దానికి గాను ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం యాడ్ ఇచ్చింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పేరిట నరేంద్ర మోడీతో ఇక్కడ చిత్రంతో యాడ్ చూడొచ్చు. ఇక్కడ ఉపాధి హామీ వేతనం అని 125 రోజుల పని దినాలుగా. 38 మున్సిపాలిటీలు బీసీలకే, 3 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా డెడికేటెడ్ కమిషన్ సిఫారసులతో 34% కోటా ఖరారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గాలకు అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 50% సీట్లు. జీవో జారీ చేసిన మున్సిపల్ పరిపాలనా శాఖ. విధంగా 38 మున్సిపాలిటీలు బీసీలకే, 3 నగరాలు 3 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా 38 మున్సిపాలిటీలు 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఈ విధంగా బీసీలకు కేటాయించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా రిజర్వేషన్లో భాగంగా డెడికేటెడ్ కమిషన్ సిఫారసులతో 34% కోటా ఖరారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గాలకు అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 50% సీట్లు. జీవో జారీ చేసిన మున్సిపల్ పరిపాలన శాఖ. విధంగా బీసీ డెడికేటెడ్ కమిషన్ ద్వారా 34% బీసీలకు కేటాయించాలి రిజర్వేషన్లు అన్న దాని ప్రకారం ఈ విధంగా 38 మున్సిపాలిటీలు, అదేవిధంగా 3 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ విధంగా ఇటు మేయర్ అటు మున్సిపల్ చైర్పర్సన్లు విధంగా ఇక్కడ బీసీలకు కేటాయిస్తున్నట్టుగా రిజర్వేషన్ పరంగా ఇక్కడ చూడొచ్చు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వార్డులతో పాటు చైర్పర్సన్లు, మేయర్ పదవులకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా కేటగిరీల వారీగా రిజర్వేషన్లను నిర్ణయించింది. బీసీలకు 38 చైర్పర్సన్, 3 మేయర్ పదవులకు 34% స్థానాలు బీసీలకు కేటాయించింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. జీవో నెంబర్ 14 ఉత్తర్వులు జారీ చేశారు. విధంగా జీవో నెంబర్ 14 తోటి ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చూడవచ్చు. జనాభా దామాషా ప్రకారం ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్లకు రిజర్వేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చూడవచ్చు. విధంగా మున్సిపల్ పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ఇక్కడ జీవో నెంబర్ 14కి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిజర్వేషన్లు వారిగా ఈ విధంగా జారీ చేసినట్టుగా చూడవచ్చు ఉత్తర్వులు. మున్సిపల్ రిజర్వేషన్లు ఇలా: వర్గం మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎస్టీ చైర్పర్సన్లకు 5, కార్పొరేషన్లు మేయర్ 1, ఎస్సీ చైర్పర్సన్లు 17, మేయర్లు 1, బీసీ 38 చైర్పర్సన్లు, మేయర్లు 3, మహిళలు 31 చైర్పర్సన్లు, 4 మేయర్లు. ఇది జనరల్ వస్తుంది, జనరల్ మహిళలు. అన్రిజర్వ్డ్ జనరల్ 30 చైర్పర్సన్లు, 1 మేయర్లు. మొత్తం 121 చైర్పర్సన్లు, మేయర్లు 10. విధంగా మున్సిపాలిటీ అదేవిధంగా కార్పొరేషన్లు ఈ విధంగా ఉన్నాయని చూడొచ్చు. 3 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు. విధంగా మున్సిపల్ కార్పొరేషన్లు అంటే మేయర్లు మొత్తం 10 మంది, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లు విధంగా మున్సిపల్ చైర్మన్లు 38, మొత్తం మీద 121 టోటల్. ఈ విధంగా రిజర్వేషన్ల వారిగా విభజించినట్టుగా చూడవచ్చు. జనాభా దామాషా ప్రకారం కేటాయిస్తున్నాం అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఎమర్జెన్సీ పరిస్థితి ఉంటే మీరు బయట తిరిగేవారా? మీరందరూ కూడా లోపలే ఉండేవారు. మహిళా ఐఏఎస్ వ్యక్తిత్వ హననం కేసులో విలేకరుల అరెస్టుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పారిపోయేందుకు ప్రయత్నిస్తే అరెస్టు చేశాం, విచారణకు వస్తామని చెప్పి ఫోన్లు ఆఫ్ చేశారు. విచారణకు పిలిస్తే రావాల్సిందే, నోటీస్ ఎందుకు ఇవ్వాలి? ఛానల్ సీఈఓ ఎక్కడున్నా విచారణకు రావాలి, ఏ తప్పు చేయకపోతే భయం ఎందుకు? సజ్జనార్ దర్యాప్తులో దూకుడు పెంచిన సిట్టు. బ్యాంకాక్ బయలుదేరిన ఒక ఛానల్ ఇన్పుట్ ఎడిటర్, రిపోర్టర్ అరెస్టు, మరో రిపోర్టర్కు నోటీసులు. ఈ విధంగా ఈ సీఎం పైన అదేవిధంగా మహిళా ఐఏఎస్ల పైన వ్యక్తిత్వ హననం కేసులో విలేకరులు ఈ విధంగా ఇక్కడ వాళ్ళపై తప్పుడు అసత్య ప్రచారాలు
ప్రకటించిన సందర్భంగా ముఖ్యంగా ఎన్టీవీకి సంబంధించిన ఈ ఎడిటర్ రిపోర్టర్లను విధంగా ఈ ఛానల్ సీఈఓ కూడా తప్పించుకొని తిరుగుతున్నారు. ఆ ఎన్టీవీకి సంబంధించిన విలేకరులను నిన్న అరెస్ట్ చేసినట్టుగా చూడొచ్చు. వాళ్ళని ముందుగా విచారణకు రావాలని పిలిస్తే వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నారు, విచారణకు వెళ్లకుండా అని సిపి సజ్జనార్ చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా దానిపై ఇంకా దర్యాప్తులో స్పీడ్ పెంచింది సిట్టు. ఈ విధంగా ఈ మహిళా ఐఏఎస్ అధికారుల విషయంలో అసత్య ప్రచారాలు చేసిన సందర్భంగా ఈ విధంగా వ్యక్తిత్వ హననం కేసు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా వాళ్ళను వాళ్ళు చేయని తప్పుకు చేసినట్టుగా క్రియేట్ చేస్తూ తప్పుడు క్రియేటివిటీగా తీసుకొస్తుంది. వాళ్ళు ప్రచురించిన వార్తలను ఒక తప్పుడు క్రియేటివిటీ విధంగా వాళ్ళు చేయని దాన్ని క్రియేటివిటీగా చూపిస్తూ ఈ కథనాలు సృష్టించి ప్రచారం చేశారు మీడియాలో అని విధంగా పోలీస్ శాఖ భావిస్తుంది. ఎమర్జెన్సీ పరిస్థితే ఉంటే మీరందరూ బయట ఉండేవారా? మీ అందరితో మాట్లాడేవాడినా? మీరందరూ కూడా లోపలే ఉండేవారు అని నగర సిపి విసి సజ్జనార్ విలేకరులతో అన్నారు. మహిళా ఐఏఎస్ అధికారిపై వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు చేసిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, వారు పోలీస్ విచారణకు సహకరించకుండా పారిపోయే ప్రయత్నం చేస్తుండగా అరెస్టు చేశామని ఆయన చెప్పారు. మహిళా ఐఏఎస్ అధికారిపై దుష్ప్రచారం కేసులో దూకుడు పెంచిన సిట్ ఆ కథనాన్ని ప్రచారం చేసిన ఒక టీవీ ఛానల్ ప్రతినిధులు దొంతు రమేష్ 52, ఇన్పుట్ ఎడిటర్ సుధీర్ 39, ఆ ఛానల్ సచివాలయం రిపోర్టర్ను బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది. ఛానల్ పొలిటికల్ బ్యూరో రిపోర్టర్ పరిపూర్ణాచారిని అదుపులోకి తీసుకొని విచారించిన అనంతరం ఆయనకు నోటీసులు ఇచ్చి పంపించింది. దొంతు రమేష్, సుధీర్లకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. అయితే వారికి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం ఏమిటని విలేకరులు సిపిని ప్రశ్నించగా, నోటీసులు ఎందుకు ఇవ్వాలి, పోలీస్ విచారణకు పిలిస్తే రావాలి అని ఆయన సమాధానం ఇచ్చారు. తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులు విచారణకు సహకరించాలని కోరారు. ఛానల్ సీఈఓ పోలీస్ విచారణకు హాజరు కావాలన్నారు. రిపోర్టర్లు ఎందుకు పారిపోతున్నారు? అప్పటికప్పుడు టికెట్లు బుక్ చేసుకొని బ్యాంకాక్ పరారయ్యే ప్రయత్నం చేసినందుకే అరెస్ట్ చేశాం. మరో రిపోర్టర్ విచారణకు వస్తానని బ్యాంకాక్ టికెట్లు బుక్ చేసుకొని పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే అలాని అరెస్ట్ చేశాం అన్నట్టుగా చెప్పుకొస్తారు. విచారణకు పిలిచినప్పుడు రావాలి, ఎందుకు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు అన్నట్టుగా ఈ విధంగా సిట్ ఏదైతే ఇక్కడ సజ్జనార్ మాట్లాడుకొస్తున్నారో ఈ విధంగా వారికి నోటీసులు ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేయడం ఏమిటని విలేకరులు సిపిని ప్రశ్నించగా, ఈ విధంగా వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడాన్ని ఇక్కడ విలేకరులు ప్రశ్నించిన దానికి ఈ విధంగా సమాధానం చెప్పుకొచ్చారు. ఈ విధంగా విచారణకు పిలిస్తే రావాలి, నోటీసులు ఎందుకు ఇవ్వాలి, విచారణకు పిలిచినప్పుడు రాకుండా పారిపోయే ప్రయత్నం చేశారు, అందుకే తప్పు చేయనప్పుడు ఎందుకు పారిపోవాలని ఈ విధంగా ఇక్కడ రిపోర్టర్లను ఉద్దేశించి మాట్లాడుకొస్తారు. ఈ విధంగా మహిళా ఐఏఎస్ అధికారుల విషయంలో తప్పుడు కథనాలు ప్రచురించిన సందర్భంగా ఎన్టీవీకి సంబంధించిన ఎడిటర్, రిపోర్టర్, అదేవిధంగా ఇక్కడ అక్కడ సీఈఓని కూడా విచారణకు పిలిచి అతను ఇప్పుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారన్నట్టుగా చెప్పుకొస్తారు సిపి సజ్జనార్. ఈ విధంగా ఇక్కడ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు, విచారణకు సహకరించాలని ఈ విధంగా సిపి సజ్జనార్ చెప్పుకొస్తారు. ఎమర్జెన్సీలా కాంగ్రెస్ పాలన, జర్నలిస్టుల అరెస్టును ఖండిస్తున్నాం కేటీఆర్. పండగ పూట కక్ష సాధింపు దారుణం హరీష్. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అనైతికం కిషన్ రెడ్డి. ఇలాగా ఎమర్జెన్సీలా కాంగ్రెస్ పాలన ఉంది అన్నట్టుగా ఇటు కేటీఆర్, హరీష్ రావు, కిషన్ రెడ్డి కూడా మాట్లాడుకొస్తారు. ఈ విధంగా జర్నలిస్టుల అరెస్టును ఉద్దేశించి ఈ విధంగా ఇక్కడ జర్నలిస్టుల అరెస్టును ఖండిస్తున్నాం. పండుగ పూట కక్ష సాధింపు దారుణం, కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అనైతికం అని ఈ విధంగా హరీష్ రావు, కేటీఆర్, కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఈ కాంగ్రెస్ తీరు సరిగా లేదా ఈ విధంగా ఇక్కడ పండగ కక్ష సాధింపు చర్యగా దారుణం అన్నట్టుగా మాట్లాడుకొస్తున్నారు ఇక్కడ ముగ్గురు నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అనైతికమని కిషన్ రెడ్డి మాట్లాడుతారు. పాఠకులు, ప్రకటనకర్తలు, ఏజెంట్లు, శ్రేయోభిలాషులకు ఆంధ్రజ్యోతి సంక్రాంతి శుభాకాంక్షలు. సెలవు. సంక్రాంతి సందర్భంగా గురువారం మా కార్యాలయాలకు సెలవు కావున ఆంధ్రజ్యోతి శుక్రవారం 16/1/2026 సంచిక వెలువడదు. పునర్దర్శనం శనివారం. మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటు మీడియా సంస్థలకు ఈనాడు, ఆంధ్రజ్యోతి పూర్తిగా దినపత్రికలు అన్నీ ఇక్కడ సెలవు దినం ఇక్కడ హాలిడేగా ఉంది ఈరోజు. ఇక రేపు ఈ పత్రికలన్నీ రావు అన్నట్టుగా చూడొచ్చు. తిరిగి శనివారం పునర్దర్శనం ఇస్తాయన్నట్టుగా చెప్పుకొస్తారు. నితిన్ నబీన్కే బీజేపీ పగ్గాలు. కొత్త జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వంటి సీనియర్ నేతల ప్రతిపాదన.
19న నామినేషన్లు, 20న జాతీయ అధ్యక్షుడి ఎన్నిక. విధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు పగ్గాలు నితిన్ నబీన్కే అప్పచెప్తున్నారు. ఈ విధంగా అమిత్ షా ఆధ్వర్యంలో రాజ్నాథ్ సింగ్ వంటి సీనియర్ నేతల ప్రతిపాదన. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వంటి సీనియర్ నేతల ప్రతిపాదన ఇక్కడ నితిన్ నబీన్కే పగ్గాలు బీజేపీ పగ్గాలు అప్పచెప్పాలని ఇక్కడ భావిస్తారు. ఈ విధంగా అమిత్ షా తీసుకున్న నిర్ణయాలే కీలకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ బీజేపీ కేంద్రంలో. 19న నామినేషన్లు, 20న జాతీయ అధ్యక్షుడి ఎన్నిక. ఈ విధంగా 19న నామినేషన్లు వేసి 20న జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది బీజేపీకి సంబంధించి. తుర్రుమన్న చలి, రాష్ట్రంలో ప్రజలకు ఉపశమనం, సాధారణ స్థితికి వాతావరణం. 2 రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలు. చలి ఇంకా మాయమైపోయింది, ఇక్కడ చలి ఉష్ణోగ్రతలు పెరిగినాయి కొద్దిగా అని ఇక్కడ వార్త చూడొచ్చు. సంక్రాంతికి చంకలు లేవనంతగా చలి ఉంటుందంటారు. అంతగా వణికించాల్సిన చలి శివరాత్రికి ముందే తుర్రుమంది. మొన్నటిదాకా ఇంట్లో ఉంటే దుప్పట్లో, బయటికి వస్తే చలి మంటలు కాచుకునేంతగా వణికించిన చలి ఇప్పుడు లేదు. కొన్నాళ్ళుగా తీవ్ర చలిగాలులతో ఇబ్బంది పడ్డ ప్రజలకు మారిన వాతావరణ పరిస్థితులు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఉదయం సాయంత్రం చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో గడిచిన నెల రోజులుగా హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కొంత ఇబ్బందులు. విధంగా ఇప్పుడు మొన్నటి వరకు సాయంత్రం చలిగాలులతోటి బయటికి వెళ్తే చలిగాలులు, ఈ విధంగా ఇంట్లో ఉంటే చలి తీవ్రత ఉండేది. ఈ విధంగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సంక్రాంతి పండుగ వస్తే ఇంకా చలి తీవ్రత పెరిగే అవకాశమే ఉండే. కానీ ఈసారి భిన్నంగా ఇక్కడ సంక్రాంతి సందర్భంగా చలి పూర్తిగా తగ్గిపోయిందని వార్త చూడవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ వార్త ప్రచురించినట్టుగా చలికి సంబంధించి. సంక్రాంతి సంబరం ఆంధ్ర. సంక్రాంతి సంబరం అంటే @ఆంధ్రప్రదేశ్. ఇక్కడ సంక్రాంతి పండుగ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రాలోనే కోడి పందాలు నిర్వహిస్తారు. అక్కడ కోడి పందాల విషయంలో ఇక్కడ అందరూ ఆసక్తి చూపిస్తారన్నట్టుగా చూడవచ్చు. ఈ సంక్రాంతి అనేది ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ మన తెలంగాణ వాసుల కంటే కూడా చూడవచ్చు. ఇక్కడ ఆంధ్ర అన్నట్టుగా ఇక్కడ చూపించారు. విజయవాడలోని గుణదలలో ఏర్పాటు చేసిన కోడి పందేల బరి వద్ద భారీగా వాహనాలు. ఈ విధంగా కోడి పందాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఇక్కడ వాహనాలు ఇక్కడ భారీగా వాహనాలు ఇక్కడ ఉన్నాయి అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కోడి పందాలు నిర్వహించే క్రమంలో అక్కడికి ఎక్కువ మంది చేరుకున్నారు కార్లలో అని చూడవచ్చు. విజయవాడలో తెలంగాణ ప్రవాసుల సరికొత్త ట్రెండ్. సంక్రాంతికి ఏపీ బాట పడుతున్న వైనం. కోడి పందేలు చూసేందుకు క్యూ. జనసంద్రంగా మారిన ఆంధ్ర పట్టణాలు. వారం ముందే లాడ్జీల్లో బుకింగ్. పెరిగిన హోమ్ స్టే కల్చర్. ధరలు రెట్టింపు. కోడి పందాలు చూడడానికి, కొంతమంది అందులో పాల్గొనడానికి కూడా తెలంగాణ వాసులు అక్కడికి బాట పట్టిన విధంగా ఇక్కడ ఏపీ బాట పడుతున్న వైనం. ప్రవాసుల సరికొత్త ట్రెండ్స్. తెలంగాణ ప్రవాసుల సరికొత్త ట్రెండ్. ఈ విధంగా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వీక్షించడానికి, అదేవిధంగా అందులో పాల్గొనడానికి తెలంగాణ నుంచి భారీ ఎత్తున వెళ్తురు. అక్కడ లాడ్జులు, ఇక్కడ రూముల్లో ఫుల్ గిరాకీ అంటే నిండిపోతున్నాయి. ఈ విధంగా సంక్రాంతి పండుగ సందర్భాన్ని కోడి పందాలు చూడడానికి కాను ఈ విధంగా జనసంద్రంగా మారిన ఆంధ్ర పట్టణాలు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. కొత్త ధాన్యాలతో, కోడి పందేలతో ఊళ్ళల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సంక్రాంతి అంటే పండగ మాత్రమే కాదు, అదో భావోద్వేగం. తెలుగు లోగిలలో రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, డూడు బసవన్నలతో సందడే సందడి. సంక్రాంతి పండగ చేసుకునేందుకు తెలంగాణ వాసులు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పుడు సంక్రాంతి పండగ అంటేనే ఇక అన్ని పండుగల కంటే ఇది ఒక భిన్నంగా ఉంటుంది. ఈ విధంగా కోడి పందాలు, డూడు బసవన్న, హరిదాసులు, ఈ విధంగా రంగవల్లులు, లోగిలు, ఈ విధంగా ఈ కైట్స్, పతంగులు ఎగిరేయడం సంక్రాంతికి ఒక పెద్ద ప్రత్యేకత ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో అన్నట్టుగా చెప్పుకొస్తారు. అంటే కోట్లు. ఏపీలో తొలి రోజే 300 కోట్లకు పైగా పందేలు. యథేచ్ఛగా పేకాట, గుండాట, 3 ముక్కల ఆట. సంక్రాంతి పండుగ సందర్భంగా జూదం, ఒక రకమైన జూదం ప్రభుత్వం అటు ఆంధ్ర ప్రభుత్వం విధంగా పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేస్తుంది అన్నట్టుగా చూడవచ్చు. ముఖ్యంగా ఈ కోడి పందేలు, ఈ విధంగా పేకాట, ఇదొక రకమైన జూదం లాంటివి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కడ పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈ విధంగా దాన్ని అరికట్టలేని పరిస్థితి, ముఖ్యంగా జనాలు అడిక్ట్ అయినారు అన్నట్టుగా చూడవచ్చు. ఇది ఒకటి. ఏపీలో తొలి రోజే 300 కోట్లకు పైగా పందాలు. యథేచ్ఛగా పేకాట, గుండాట, 3 ముక్కల ఆట. ఇది ఎక్కడ చూసినా ఇవన్నీ జూదానికి సంబంధించినవి. ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఒక ఇంట్లో ఆడుకుంటూనే, ఇక్కడ 4 ఫ్రెండ్స్ కలిసి ఆడుకుంటూనే పోలీసులు వచ్చి రైడ్ చేసి పట్టుకెళ్తారు 3 ముక్కల ఆట. ఇది సంక్రాంతి పండుగ సందర్భంగా వాళ్ళకు ఒక రకమైన ఇది వినోదంగా మారిపోయింది అన్నట్టుగా చూడవచ్చు. కోట్లు చేతులు మారుతున్నాయి. దాన్ని ఎవరు అడ్డుకునే పరిస్థితులు లేకుండా కూడా ఉన్నాయి సందర్భంగా అని చెప్పుకోవచ్చు.
వనదేవతల దర్శనం, పర్యాటక ఆహ్లాదం. లక్నవరం సరస్సు హాట్ ఫేవరెట్గా బ్లాక్బెర్రీ ఐలాండ్, తాడువాయి అడవుల్లో షాండ్ బీచ్, కొండల నడుమ లక్నవరం సరస్సులో విహారం. ములుగు జిల్లాల్లో పర్యాటక ప్రాంతాలు ఎన్నో. విధంగా ములుగు జిల్లాల్లో పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఈ విధంగా చూడొచ్చు. వనదేవతల దర్శనం, పర్యాటక ఆహ్లాదం, లక్నవరం సరస్సు ఈ విధంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. పర్యాటకాలు ఎక్కువ మంది, లక్షల మంది వచ్చి ఇక్కడ పర్యాటకులు వచ్చి వెళ్తుంటారన్నట్టుగా చెప్పుకొస్తారు. హాట్ ఫేవరెట్గా బ్లాక్బెర్రీ ఐలాండ్, తాడువాయి అడవుల్లో షాండ్ బీచ్, కొండల నడుమ లక్నవరం సరస్సులో విహారం. ములుగు జిల్లాలో పర్యాటక ప్రాంతాలు ఎన్నో. ములుగు జిల్లాలో ఈ రకమైన పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. భార్య వలపు వల, భర్త వీడియో రికార్డింగ్. కరీంనగర్లో దంపతుల గలీజ్ దందా, అర్ధనగ్న ఫోటోలు వీడియోలతో ఇన్స్టాగ్రామ్లో భార్య ఎరా, నమ్మి వచ్చిన వారితో ఏకాంతంగా రాసలీలలు. గుట్టుచప్పుడు కాకుండా వీడియోలు తీసిన ఆమె భర్త, ఆ తర్వాత వీడియోలతో బ్లాక్మెయిల్, లక్షల్లో వసూళ్లు, బాధితుల్లో వ్యాపారులు, వైద్యులు, నిందితుల అరెస్టు. విధంగా భార్యాభర్తలు కలిసే విధంగా ఒక రకమైన బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారు. ఈ విధంగా భార్య ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియాల ద్వారా, వాట్సాప్ల ద్వారా ఇతరులకు ఇక్కడ వల వేసి ఈ విధంగా తర్వాత వాళ్ళు కలిసి ఉన్న చిత్రాలను వీడియో తీసి స్వయంగా భర్తనే తీసి విధంగా వాళ్ళని బ్లాక్మెయిల్ గురించి లక్షల్లో వసూలు చేస్తున్నారు. బ్లాక్మెయిల్ చేశారని చూడొచ్చు ఈ సందర్భంగా. ఇన్స్టాగ్రామ్లో అర్ధనగ్న ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి పలువుల వలపు వల విసిరే ఓ మహిళ. తన వలలో పడిన వారు డబ్బు ఇస్తే వాళ్ళతో ఏకాంతంగా గడిపేది. ఆ సమయంలో ఆమె భర్తే గుట్టుగా వీడియోలు తీసేవాడు. ఆపై దంపతులిద్దరూ ఆ వీడియోలను చూసి బెదిరింపులకు దిగి అందిన కాడికి దోచుకునేవారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా 2 ఏళ్లుగా ఈ గలీజ్ దందాకు పాల్పడుతున్న కరీంనగర్కు చెందిన దంపతుల బాధితుల్లో వ్యాపారులు, వైద్యులు ఎంతోమంది ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు ఎట్టకేలకు అరెస్ట్ అయినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఈ భార్యాభర్తలు అనే దానికే అర్థం లేకుండా ఉంది వీళ్ళ పనితీరు అని చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా. మియాన్ గ్లాడ్ ఇన్ఫ్రా హ్యాపీ సంక్రాంతి, పే ఓన్లీ 10% నౌ, నథింగ్ టిల్ కంప్లీషన్, యూ వాంటెడ్ ద స్టార్స్, హియర్స్ ద మూన్. ఈ కోకాపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ 18A దగ్గర హైదరాబాద్ ఫస్ట్ ఆర్క్ షేప్డ్ అపార్ట్మెంట్స్, 3 and 4 BHK లగ్జరీ రెసిడెన్స్. వాళ్ళ moonglade.life, www.moonglade.life వాళ్ళ అపార్ట్మెంట్స్ ఉన్నాయని మూన్గ్లేడ్ వాళ్ళు యాడ్ ఇచ్చారు. ఇక్కడ 3-4 BHK లగ్జరీ రెసిడెన్స్, 3 BHK 4 BHK లగ్జరీ రెసిడెన్స్ అపార్ట్మెంట్స్లు ఇక్కడ కొత్తగా ప్రారంభమైనా కొనడానికి అవైలబుల్ ఉన్నాయన్నట్టుగా కోకాపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ 18A దగ్గర ఉన్నాయని ఇక్కడ యాడ్ ఇచ్చారు. ఇది కబ్జాకు గురి చేసుకొని ప్రభుత్వ భూములను, చెరువులు, కుంటలు కబ్జాలు గురి చేసి ఈ విధంగా అపార్ట్మెంట్లు పెద్ద ఎత్తున నిర్మించి అమ్ముకుంటున్నారు. వాళ్ళు కొన్న తర్వాత వాళ్ళు ఇప్పుడు హైడ్రా దాడి చేసి ఇది ప్రభుత్వ భూములని ఇప్పుడు కొన్న మీడియేటర్లు ఎవరైతే కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు ఇబ్బందుల పాలవుతారు. కొనే ముందు ఆచితూచి కొనవలసిందిగా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.